అంటే అన్న 2019కి ముందు గెలవక ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒకే రాజధాని అని చెప్పి జేగొట్టిన మనిషి 30,000 ఎకరాలు ఎక్కడ సరిపోతే ఇంకా కావాలని చెప్పి మాట్లాడాడు. తర్వాత ఏమో 3 రాజధాని నుంచి 3 ముక్కలు ఆటాడేశాడు. తర్వాత వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒకే రాజధాని ఓడిపోయిన తర్వాత ఒకే రాజధాని చెప్పి స్టాండ్ తీసుకున్నారు. కానీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నారు. దానిలో మర్మం ఏమనుకోవచ్చు? అసలు వైసీపీ నాయకులు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు అసలు? ఇక్కడ మాట్లాడాల్సింది ఒకటి. ఆయన చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక వరల్డ్ స్థాయి రాజధాని అని అన్నారు, వరల్డ్ క్యాపిటల్ రాజధాని అన్నారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అంటున్నారు. ఇంత ఓసరవాళ్ళ రంగులు మారుతావా అని ఆయన అడుగుతున్నాడు. మరి నువ్వు మార్చలేదా? నువ్వు సింగిల్ క్యాపిటల్ అన్నావు, 3 క్యాపిటల్స్ అన్నావు, మళ్ళీ దీన్నే ఉంటానన్నావు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అంటే నువ్వు మాట్లాడితే సంసారం పక్కనాడు చేస్తే ఇచ్చారవా? నువ్వు మాట్లాడిన దానికి ఏమన్నా అర్థం పద్ధం ఉందా? నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే, అది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలింగ్కి వెళ్ళడం అనేది సమంజసమా కాదా అనేది అందరి అభిప్రాయాలు ఉన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇంకా కొత్త ల్యాండ్ అనేది సరిపోవట్లేదు, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళందరికీ అలాట్ చేయాలి కాబట్టి రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు. రేపు పొద్దున ఇక్కడ ఒక చోటే ఉండి, అంటే రాజధాని ఒక్కటే 29 గ్రామాల్లోనే ల్యాండ్ సరిపోకపోతే రేపు పొద్దున తీసుకోవాలంటే కష్టం అవుతుంది అనే ఉద్దేశం మీద ప్రస్తుతం ఆయన తీసుకుంటున్నాడంటే ఏమీ పని చేయడు. వాళ్ళ దగ్గర నుంచి ఎంఓయూలు తీసుకుంటారు, తర్వాత ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్ పోయిన తర్వాత డెవలప్మెంట్ మొదలు పెడతారు. సో ఇదంతా మిక్స్డ్ ఒపీనియన్ అండి. అంటే ఇది మంచి డెసిషన్ రాంగ్ డెసిషన్ అనేది టైం విల్ బి డిసైడ్, కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మీరు కట్టడి చేయకుండా, లాజికల్గా లీగల్గా ఏమీ చేయకుండా అలా వదిలేస్తే, ఊరకొక్కని కనుక పిచ్చి కుక్క కనుక మనం ముద్రేసి రోడ్డు మీదకి వదిలినట్టే, ప్రతి ఒక్కడు ఏమంటాడంటే అది పిచ్చి కుక్కలే ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తా, దాని జోలికి పోతా పక్కన ఉంటాడు. ఎవడికో ఒకటి కాలుద్ది ఆ పిచ్చుకొక్క నేలకేసి గిర్రా తిప్పేసి బండకేసి కొడతాడు. అలాంటి రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పిచ్చుకొక్క కానీ వదిలేస్తే అది తిరిగి మన మీదే దాడి చేస్తూ ఉంటుంది. సో దాని మీద జాలి దయ తలవకూడదు. మీ మంచితనాన్ని ముసుకుని కాసేపు పక్కన పెట్టి ఇప్పటికైనా మేలుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు దండం పెట్టాడు అసెంబ్లీలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మీకు గుర్తుందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చిన్నవారైనా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను, ఈ అమరావతిని ఏం చేయొద్దు అంటే లిటరల్లీ నీ కాళ్ళు మొక్కట్లేదు, నీ కాళ్ళు మొక్కుతానే అన్నాడు. అలాంటి కసిలో నుంచి వచ్చేసి అమరావతిని ఇప్పుడు కడతా అంటే నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి నీకు చట్టబద్ధత అక్కర్లేదు, నేను ఎక్కడికి వచ్చి ఉంటే అక్కడే సీఎం, నీకు ఇది ఎన్జీటీ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ లేదు, నదీ పర్వం అంటే ఏంటంటే క్యాపిటల్ చుట్టూనే రాజకీయం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంకా మారలా, నీ సైకోతనం, నీ శాడిస్ట్ ఇంకా మారలా. ఇవన్నీ మారాలా. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా కట్టకపోయినా ఆటోమేటిక్గా అభివృద్ధి అదే జరుగుద్ది. ఇన్వెస్టర్స్ వాళ్ళే వస్తారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ ఒకటే, కూటమి ప్రభుత్వానికి, నేను మంచితనం చెప్పి వెళ్ళాలా, చెప్పులు వేసుకెళ్ళాలా సార్? మంచితనం ఎవడో ఏది అనుకోడు. జగన్మోహన్ రెడ్డికి కూడా 40% ఉంది. సైకో ఫ్యాన్స్ ఉంటారు, మంచోడి ఫ్యాన్స్ ఉంటారు, దొంగని అభిమానించే వాళ్ళు ఉంటారు, దుష్టుడిని అభిమానించే వాళ్ళు ఉంటారు. అందుకే అప్పుడు మహాభారత యుద్ధం కూడా ఇంత 5 గజాల స్థలం కోసం మహాభారత యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా 29 గ్రామాల రాజధాని కోసం యుద్ధాలు జరుగుతాయి రేపు పొద్దున కూడా, ఎప్పుడు ఇలాంటి వాడు ఉంటే, సైకో లాంటి వాడు ఉంటే. సో జాగ్రత్తగా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీవన్. కూటమి ప్రభుత్వానికి కూడా నేను కామన్ మ్యాన్గా అప్పీల్ చేస్తున్నాను. మీరు ఈ టాలరెన్స్ చూపించినంతకాలం జగన్మోహన్ రెడ్డి మీద ఉదారత అంటే వీళ్ళు ఏంటంటే ఆడే మాట్లాడుకొని వీక్ అయిపోతాడు అని అనుకుంటా ఉన్నారు. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారుగా. మీరు కూడా చెప్పారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, పోలింగ్కి చెప్పారు. నెక్స్ట్ అవసరం ఉంటుందన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు, స్పోర్ట్స్ సిటీ అన్నారు, రోడ్స్ డెవలప్మెంట్ కనెక్టివిటీ కావాలా, ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కావాలి. సరే, మీ పాలసీ మ్యాటర్స్ మీవి. అంటే అందులో కూడా జగన్మోహన్ మాట్లాడుతూ ఎకరానికి 2 కోట్లు ఖర్చు అయితే కొన్ని లక్షల ఎకరాలకి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి ఆలోచించుకోండి. అసలు ఆ డబ్బు మొత్తం చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చి ఎవరికి పెట్టుబడులు పెడతాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంలాగా ఎందుకులేండి, ఇంకా మళ్ళీ బూతులు వస్తాయి నాకు మాట్లాడితే. ఇప్పుడు ఏంలాగా దెంగిన సొమ్మం కాదుగా, ఏదో కష్టపడి రూపాయి కూడబెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నాడు కదా, ₹1 అప్పు సొప్పు చేస్తున్నాడు కదా, పీపీపీ అని చెప్పాడుగా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ సార్, అవన్నీ ఫ్యూచర్లో అన్నీ కూడా అదే తీసేసుకుంటుంది. నీకు ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు? ఇప్పుడు నీకన్నా స్కీములు ఎక్కువ ఇచ్చాడా, నీకన్నా పెన్షన్లు ఎక్కువ ఇచ్చాడా, నీకన్నా ఫ్రీ బస్ ఇచ్చాడా, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడా, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడా, పోలవరం కడుతున్నాడా, రోడ్లు వేస్తున్నాడా? ఇంకేం చేయాలి నీకు? ఇంకా నిన్ను లోపల పంపించలేదు. ఆయన చేసిన తప్పదు ఒకటే. థ్యాంక్ యూ అండి. పబ్లిక్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.